చిన్న సమస్య పెద్ద చికాకు ఎసిడిటీకి ఈ 4 పదాలు అతికినట్లుగా సరిపోతాయి. గుండెల్లో మంటగా ఉందని, ఛాతీలో కొలిమి పెట్టినట్లుగా ఉంటుందని మనలో చాలా మంది బాధపడుతూ ఉంటారు. ఒక తీరు తెన్ను లేని ఆహారపు అలవాట్లకు తోడు పొగ తాగడం, మద్యపానం వంటి చెడు వ్యసనాల మూలంగా యువతలో ఎసిడిటీ బాధలు ఎక్కువగా కనిపిస్తున్నాయని చెబుతున్నారు డాక్టర్లు. పుల్లటి తేన్పులు, గ్యాస్ ట్రబుల్, పొట్టలో అల్సర్లు ఈ బాధలన్నిటికీ కలిపి డాక్టర్లు గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ అని, వాడుకలో జీఈఆర్డీ అని పిలుస్తారు. ఛాతీలో కొలిమిని రగిల్చే జీఈఆర్డీ బాధలకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఎంత ఆరోగ్యవంతుడికైనా కడుపులో గ్యాస్ పైకి ఎగజిమ్ముతూ ఇబ్బంది పెట్టడం అనేది మనలో చాలామందికి అనుభవమే. గ్యాస్ పైకి ఎగదన్నుకు వస్తూ ఉండటంతో ఛాతీ అంతా పట్టేసినట్టుగా ఉంటుంది. దీంతో గుండెపోటేమో అన్నంత ఆందోళనకు గురవుతూ ఉంటారు చాలామంది. ఆహారం తినగానే ఛాతీలో మంట మొదలవుతూ ఉంటుంది. పదే పదే పులితేన్పులు వస్తూ ఉంటాయి. తిన్న ఆహారంలోని మెతుకులు తిరిగి గొంతులోకి వస్తూ ఉంటాయి. గ్యాస్, ఎసిడిటీ, పులితేన్పులు ఈ సమస్యలను అన్నిటినీ కలిపి వైద్య పరిభాషలో గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అని, వాడుకలో జీఈఆర్డీ అని పిలుస్తారు. గ్యాస్, ఎసిడిటీ, అల్సర్ల బాధలకు గాడి తప్పిన ఆహారపు అలవాట్లు, పొగ, మద్యం వంటి వ్యసనాలు, అధిక బరువు, స్థూలకాయాన్ని కారణాలుగా చెబుతారు నిపుణులు. గ్యాస్ట్రో అంటే జీర్ణాశయం, ఈసోఫేజియల్ అంటే అన్నవాహిక అన్నమాట. రిఫ్లెక్స్ స్టమక్లో ఉన్నది వెనక్కి వెళ్ళటానికి రిఫ్లెక్స్ అంటారు అనమాట. అలా వచ్చేదాన్ని డిసీజ్. సో గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లెక్స్ డిసీజ్ అంటే ఈ జీర్ణాశయంలో ఉన్నటువంటి యాసిడ్ కంటెంట్స్ అవన్నీ వెనక్కి వచ్చి అన్నవాహికలోకి రావడంతో దాని ద్వారా వచ్చే లక్షణాలన్నీ కలిపి జీఈఆర్డీ అంటారు అనమాట. స్టమక్లో ఉన్నటువంటి యాసిడ్ పైకి వచ్చేస్తుంది. అలాగే స్టమక్లో ఉన్నటువంటి కంటెంట్స్, ఫుడ్ కంటెంట్స్ అవన్నీ కూడా పైకి వస్తాయి. సో ఇవన్నీ రావటం వల్ల ఈసోఫాగస్కి అంటే అన్నవాహికకి ఇరిటేషన్ లాగా అవుతుంది. ఆ ఇరిటేషన్ అయ్యి దానివల్ల మంటలాగా వస్తుంది. హార్ట్ బర్న్ అంటారు అనమాట. దాన్నే హార్ట్ బర్న్ అని మామూలుగా అనుకుంటున్నాం. గుండెల్లో మంట వస్తుంది. అది ఒకవేళ అదే కనుక ఎక్కువైతే, ఆ రిఫ్లెక్స్ కనుక ఎక్కువైతే తిన్న ఆహారం అంతా కూడా నోట్లోకి నీళ్ళలాగా వచ్చి పుల్ల నీళ్ళలాగా వస్తుంటాయి. పులితేన్పులు అంటుంటాం కదా మామూలుగా, అలా పులితేన్పులు వస్తుంటాయి అన్నమాట. ఇదే విధంగా దీనికి ఇంకా కొంచెం ఎక్కువైందంటే, ఎస్పెషల్లీ ఈ రాత్రిపూట కొంచెం ఈ రిఫ్లెక్స్ ఎక్కువైతే వాళ్ళకి పొద్దున్నే లేవగానే గొంతు పట్టేయటం, దగ్గు రావటం, అదే క్రానిక్ కాఫ్, ఫ్యారింజైటిస్, లారింజైటిస్ అని అంటారనమాట. గొంతు లారింజైటిస్ అంటే గొంతు కూడా మార్పు వచ్చేసి మాట కూడా మార్పు వస్తూ ఉంటుంది అన్నమాట. ఇవన్నీ కూడా ఈ యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల వచ్చేటువంటి సిమ్టమ్స్ అన్నమాట. అది సాధారణంగా మనం ఆహారం తీసుకున్నప్పుడు అది గొంతులో నుంచి అన్నవాహిక ద్వారా పొట్టలోకి చేరుతుంది. తిన్న ఆహారం కానీ, పొట్టలోని ఆమ్లం కానీ తిరిగి మళ్లీ పైకి రాకుండా ఉండేందుకు అన్నవాహిక మొదట్లో ఒక కవాటం ఉంటుంది. ఏ కారణంగానైనా ఈ కవాటం దెబ్బతిన్నప్పుడు, వదులుగా మారినప్పుడు పొట్టలోని ఆమ్లం పైకి ఎగదన్నుకు రావటం మొదలవుతుంది. దీంతో ఛాతీలో మంట, తేన్పులు వంటి లక్షణాలు కనిపిస్తాయి. మసాలా పదార్థాల్ని ఎక్కువగా తినటం, వేళకు భోజనం చేయకపోవటం, ఎక్కువగా ఒత్తిడికి లోను కావటం ఇవన్నీ కవాటాన్ని దెబ్బతీసే కారణాలే. జీఆర్డీకి మెయిన్గా దీని డయాగ్నోసిస్ హిస్టరీ వల్లే తెలిసిపోతుంటుంది. అంటే పేషెంట్ మామూలుగా మాట్లాడుతున్నప్పుడు ఈ సిమ్టమ్స్ని బట్టి జీఆర్డీ అంటాం అనమాట. కానీ ఆ జీఆర్డీ సివిఆర్టీ దానికి చూసుకోవడం గురించి టెస్టులు ఉంటాయి. ఏమేంటంటే అది ఒకటి ఎండోస్కోప్ అని టెస్ట్ చేస్తాం. ఎండోస్కోప్ ఎందుకు టెస్ట్ చేస్తామంటే ఈ జీఆర్డీ వల్ల యాసిడ్ ఎక్కువ వెనక్కి రావటం వల్ల అన్నవాహిక లోపల చిన్నటువంటి అల్సర్స్ అంటే ఈసోఫేజిటిస్ అంటారు అనమాట. అలాంటి అల్సర్స్ అలా వచ్చే అవకాశం ఉంటుంది. ఈసోఫేజి వరుపులు అంటారు మన దగ్గర ఈ ఏరియాలో వరుపు అంటాము, లేకపోతే కొన్ని చోట్ల కందిపోయింది అంటుంటారు అనమాట. అది సో అలా రావడం ఈసోఫేజిటిస్ వచ్చే అవకాశం ఉంది. అదే కనుక ఇంకా దాన్ని నెగ్లెక్ట్ చేసుకుంటే ఆ ఈసోఫేజిటిస్ వచ్చి దానికి లోపల బ్యారెట్స్ ఈసోఫేగస్ అంటారు అనమాట. అది లోపల ఉన్నటువంటి పొర మారిపోయి వేరే రకంగా రావటం వల్ల బ్యారెట్స్ ఈసోఫేగస్ వచ్చి దాని రాను అది క్యాన్సర్గా మారే అవకాశం ఉంటుంది. అది సో అవన్నీ అది రాకుండా చూసుకోవడం కోసం ఎండోస్కోప్ అని టెస్ట్ చేస్తాం. ఇవి కాక మామూలుగా కొంతమందికి ఎండోస్కోపీ నార్మల్గా ఉన్నా కూడా బర్నింగ్ సెన్సేషన్ అలాగే ఉంటుంది.
వాళ్ళకి ఏం చేస్తామంటే pH మానోమెట్రీ అని చేస్తామన్నమాట. అంటే లోపల ఒక వైర్ లాంటిది ఇలాంటివి పంపించి ఈ లోపల స్టమక్ లోపల యాసిడ్ ఎంత ఉంది, అన్నవాహికలో యాసిడ్ ఎంతసార్లు బయటకు వస్తుంది, ఎంత బయటకు వస్తుంది అనేటువంటి లెక్కలు ఉంటాయి అన్నమాట. pH మానోమెట్రీ అని చెప్పేసి ఆ టెస్టులు కూడా అవి చేస్తూ ఉంటాం అన్నమాట. పొట్టలోని ఆమ్లం తరచూ ఆహార నాళంలోకి రావటం వల్ల అన్నవాహిక మెల్లగా దెబ్బతినిపోయే అవకాశం ఉంటుంది. 40 ఏళ్లు దాటిన వారిలో ఈ లక్షణాలు కనిపించినప్పుడు ఆకలి తగ్గటం, వాంతి చేసుకున్నప్పుడు రక్తం కనిపించటం, బరువు తగ్గటం వంటి లక్షణాలు కనిపించినప్పుడు తప్పకుండా ఎండోస్కోపీ చేయించాలి. ఎందుకంటే కణుతులు ఉండే అవకాశం ఉంటుంది. 40 ఏళ్ల కన్నా తక్కువ వయసు ఉన్నవారిలో ఒక కోర్సు మందులు ఇచ్చి తగ్గకపోతే అప్పుడు ఎండోస్కోపీ చేయాల్సి ఉంటుంది. కొంతమందిలో మందులు వేసుకున్నప్పుడు మాత్రమే తగ్గి మళ్ళీ బాధలు మొదలవుతూ ఉంటాయి. ఇలాంటప్పుడు ఫండోప్లికేషన్ అనే సర్జరీ చేయటం ద్వారా పొట్టలోని యాసిడ్ పైకి రాకుండా కవాటాన్ని సరిచేస్తారు. ఫస్ట్ ఏంటంటే ఏ వ్యాధికైనా కూడా మెడికేషన్కి వెళ్ళటం కంటే ముందు లైఫ్ స్టైల్ చేంజెస్ అనేది ఇంపార్టెంట్ అనమాట. అన్నిటికీ మందులు వాడటం అనేది మంచిది కాదు. ప్రతి డ్రగ్కి కూడా సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అంటే ఈ కొంచెం స్ట్రెస్ ఉందనుకోండి, ఎక్కువ ఆందోళన అలా ఉన్నప్పుడు స్టమక్లో యాసిడ్ ఎక్కువ తయారవుతుంది. సో ఆ స్ట్రెస్ తగ్గించేట్లుగా లైఫ్ స్టైల్ మార్పు చేసుకోవాలి. తర్వాత ఆహారపు అలవాట్లు కూడా మార్చుకోవాలి. ముందు ఆహారపు అలవాట్లు అంటే ఎక్కువ ఫ్యాటీ ఫుడ్స్, చాక్లెట్స్, ఆల్కహాల్ ఇవన్నీ తీసుకుంటే వీటి వల్ల రిఫ్లెక్స్ ఎక్కువైపోయి యాసిడ్ ఎక్కువైపోయి సిమ్టమ్స్ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ ఆహారంలో స్పైసీ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ అవి తగ్గించడం వల్ల కొంచెం ఈ సిమ్టమ్స్ ఎక్కువ రాకుండా ప్రివెన్షన్ చేసుకోవడానికి ఉంటుంది. అది మినిమల్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు కూడా ఎక్కువ డ్రగ్స్ వాడకుండా ఇలా లైఫ్ స్టైల్ చేంజెస్ చేయటం వల్ల కూడా తగ్గుతుంటుంది. అలాగే బాగా లావుగా ఉన్నారనుకోండి, ఒబేసిటీ ఉన్న వాళ్ళకి, ఒబేసిటీ ఉన్న వాళ్ళు బరువు తగ్గటం వల్ల కూడా ఈ స్టమక్ మీద ప్రెషర్ తగ్గి రిఫ్లెక్స్ తగ్గి సిమ్టమ్స్ తగ్గే అవకాశం ఉంటుంది. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అన్నీ చేస్తూ అప్పటికి ఇంకా సిమ్టమ్స్ ఉన్నాయనుకోండి, అప్పుడు మనం డ్రగ్స్కి వెళ్తాం అన్నమాట. అవేంటంటే H2 బ్లాకర్స్ అంటారనమాట. మనం ర్యాంటిడిన్ అని, ఫ్యామోటిడిన్ అని H2 బ్లాకర్స్ అని వాడుతుంటారు. అలాగే కొత్తగా వచ్చినటువంటి అంతకంటే పవర్ఫుల్వి పీపై ఇన్హిబిటర్స్ అంటారు. వాటిని అంటే ఈ మనం సాధారణంగా వాడేటువంటి డ్రగ్స్ ఓమిప్రజోలు, లాన్సోప్రజోలు ఇవన్నీ కూడా ఈ పీపీఐస్ అని యాసిడ్ తగ్గించడానికి వాడుతూ ఉంటాం అన్నమాట. ఇలా డ్రగ్స్ వాడి యాసిడ్ తగ్గించి అలాగే పేగులు కదలిక సరిచేయడం కోసం ప్రోకైనెటిక్స్ అని చెప్పేసి ఒకటి ఉంటాయి అన్నమాట. ప్రోకైనెటిక్స్ అంటే అవి ఈ మామూలుగా ఇప్పుడు స్టమక్ కింద నుంచి పైకి కదలటం వల్ల రిఫ్లెక్స్ వస్తుంది. ఆ రిఫ్లెక్స్ రాకుండా పైనుంచి కిందకి ఒక ఆర్డినరీ రెగ్యులర్ మూవ్మెంట్ రావడం కోసం ప్రోకైనెటిక్స్ అనే డ్రగ్స్ వాడుతుంటారు. ఇదివరకు అయితే మెటాక్లోప్రమైడ్ అని, డోంపెరిడోన్ అని, లెవోసల్పరైడ్ అని, సింటాప్రైడ్ అని రకరకాల డ్రగ్స్ ఉన్నాయి ప్రోకైనెటిక్స్ అని. వీటిని అవసరాన్ని బట్టి రోగి లక్షణాలను బట్టి మనం డోసేజ్ వాడుతూ ఉంటాం అన్నమాట. గ్యాస్, ఎసిడిటీ, అల్సర్ వంటి బాధలకు దూరంగా ఉండాలి అంటే ఆహారపరమైన జాగ్రత్తలతో పాటు జీవనశైలిలోనూ కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కొవ్వు పదార్థాలని, నూనె పదార్థాలని సాధ్యమైనంత తక్కువగా తీసుకోవాలి. కాఫీ, టీలను, కారం, మసాలాల్ని ఎంత తగ్గిస్తే అంత మేలు. తిన్న వెంటనే పడుకునే అలవాటు ఎసిడిటీని మరింతగా పెంచుతుంది. బరువును అదుపులో ఉంచుకోవాలి. పొగ, మద్యం అలవాట్లకు దూరంగా ఉండాలి. మానసిక ఒత్తిళ్లు, ఆందోళనల్ని తగ్గించుకోవాలి. నిర్ణీత వేళకు భోజనం చేయటం, అది కూడా ప్రశాంతంగా తినటాన్ని అలవాటు చేసుకోవాలి.